Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కేసినేని నాని ఫిర్యాదులు ఎన్హెచ్ఆర్సీకి చేరుకున్నాయి. ఇక పోలీసులపై హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ చేశాడు మాజీ ఎంపీ కేసినేని నాని. నేషనల్ హ్యూమన్ రైట్స్ ను ఆశ్రయించాడు. తన స్నేహితుడు తాతినేని రాంబాబుపై జరుగుతున్నటువంటి వేధింపులు గురించి కూడా తాను ఫిర్యాదు చేస్తూ కూడా ఎన్హెచ్ఆర్సీని తాను కాంటాక్ట్ అవడం జరిగింది. ఇక ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేస్తూ కూడా తన స్నేహితుడు అసలు రాజకీయాలతో ఎటువంటి సంబంధము లేదు, అలాంటిది తన స్నేహితుడిని తాతినేని వేధిస్తున్నారు, తాతినేని రాంబాబుని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా పోలీసు పేరుని అదేవిధంగా తన నెంబర్ ని కూడా పేర్కొంటూ మాజీ ఎంపీ కేసినేని నాని చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయంలో కూడా కేసినేని చిన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ అంశం మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ ని సంప్రదించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన స్నేహితుడైనటువంటి రాంబాబును వేధిస్తున్నారంటూ ఈ హ్యూమన్ రైట్స్ కు చేసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మానవ హక్కులను ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారంటూ కేసినేని నాని తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే రాంబాబుతో పాటు రాంబాబు తల్లిని వేధింపులకు గురి చేస్తున్నారంటూ సిటీ టాస్క్ ఫోర్స్ ఎస్ఏ నవీన్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ హ్యూమన్ రైట్స్ కి తాను తెలియజేయడం జరిగింది. ఇక రాంబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అనే ఆరోపణలు తాను గుప్పిస్తూ ఉన్నారు. పోలీసుల వేధింపులతో రాంబాబుకు ప్రమాదం పొంచి ఉందంటూ చెప్పారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కు ఈ మేరకు ఫిర్యాదు చేశాడు కేసినేని నాని. ఇక ఈ అంశం రాష్ట్రం దాటి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కు చేరిందని చూడాలి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, తన స్నేహితుడి అంశాన్ని పేర్కొంటూ గతంలో సీఎం చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు చూస్తే హ్యూమన్ రైట్స్ కి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు కాకుండానే తన ఫ్రెండ్ అయినటువంటి తాతినేని రాంబాబు తన తల్లిని వేధింపుకు గురి చేస్తున్నారంటూ పోలీసుల పేర్లు కూడా పేర్కొంటూ కూడా హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి, దీని మీద స్పందించడం జరిగిందా ఏంటి? రేణు, ఇప్పటికే విజయవాడ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు, ఇద్దరు అన్నదమ్ములు, కేసినేని నాని, కేసినేని చిన్ని. కేసినేని నాని గతంలో విజయవాడ ఎంపీగా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి పోటీ చేసిన కేసినేని చిన్ని గెలిచారు. అయితే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న వివాదాలు చిలికి గాలికవానై నేరుగా కేసినేని నాని అనుచరుని అరెస్టు ఏవైతే కేసినేని చిన్ని పైన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారనే నెపంతో తానినేని రాంబాబును అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాంబాబును అరెస్ట్ చేయగానే ఆయన నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు ట్యాగ్ చేశారు. ఏవైతే గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన సన్నిహితులకు, స్నేహితులకు వేధింపులు తప్పలేదు. రాంబాబు తల్లిని ఇద్దరిని నేరుగా పోయి ఈ పోలీసులు వేధించారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ తన పరిధి వ్యవహరించాడని నేరుగా కేసినేని నాని మండిపడిన నేపథ్యం ఉంది. ఇప్పటికే కంటి గుండె ఆపరేషన్ చేయించుకున్న రాంబాబు విచారణ పేరుతో దాదాపు 11 గంటల పాటు అక్రమంగా పడమట పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారని కూడా ఆయన ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఏదైతే అధికార దుర్వినియోగానికి విజయవాడలో ఉన్న పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తన స్నేహితుడు తానినేని రాంబాబుపై పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. మనకు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన కంప్లైంట్ కూడా మనకు నేరుగా యూటీవీ ఎక్స్క్లూజివ్ లో చూడొచ్చు. ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే రాంబాబు తల్లిని కూడా నేరుగా టాస్క్ ఫోర్స్ సిఐ నవీన్ వేధిస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే కంటి ఆపరేషన్ తో పాటు గుండె ఆపరేషన్ చేయించుకొని డాక్టర్ల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్న తన స్నేహితుని పైన పోలీసులు కనీసం మానవత్వం లేకోకుండా వరుసగా 3 రోజులు 6, 7, 8 ఆయన్ను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలు కూడా పోలీసులు తుంగలో దొక్కుతున్నారంటూ తీవ్రంగా ఆయన నిరసన వ్యక్తం చేయడమే కాకుండా నేరుగా ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడం, ఎన్హెచ్ఆర్సీ ఆ ఫిర్యాదును యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. అయితే దాదాపు 2-3 రోజుల్లో అటు జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్, ఇటు పటమట సిఐ కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు ఇటు కేసినేని నాని, కేసినేని చిన్ని మధ్య ఉన్న విభేదాలు, కేసినేని నానికి మద్దతుగా తానినేని నేరుగా సోషల్ మీడియాలో తానినేని రాంబాబు సోషల్ మీడియా పోస్టులు చేయడం, ఆ పోస్టుల పైన
అందరూ చూస్తాం కానీ నడి రోడ్ లైన్ ను లాక్కెళ్ళడం జరిగింది. ఇది గతంలో జరిగిన వ్యవహారం. అయితే కేసీఆర్ చిన్ని పై నేరుగా నాని రోజు సోషల్ మీడియా వేదికగా కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పటికే మరి కిరణ్, ఈ అంశం మీద హ్యూమన్ రైట్స్ ఏమైనా స్పందించే అవకాశం ఉందా ఏంటి? ఖచ్చితంగా నేను హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ వెళ్ళిన తర్వాత నోట్ చేసుకుంటారు, బాధితులకు రెఫరెన్స్ లెటర్ పంపుతారు. మరోపక్క ఎవరైతే వేధించారో వారికి సివియర్ గా నోటీసులు వెళ్తాయి. దానికి నోటీసులకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎన్హెచ్ఆర్ ఇచ్చిన నోటీసులకు జవాబు సంతృప్తికరంగా ఈ అధికారులు గాని పోలీసులు గాని ప్రభుత్వం గాని ఇవ్వలేకపోతే ఎన్హెచ్ఆర్సీ సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది, సీరియస్ గా రంగంలోకి దిగుతుంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించిన ఎన్హెచ్ఆర్సీ అధికారులు వచ్చి ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో ఇలాంటివి కోకలో జరిగాయి. ఎందుకంటే ఎస్సీల పైన జరిగిన దాడులు కొన్ని చోట్ల మానవ హక్కుల కమిషన్ స్పందించినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ స్పందించని పరిస్థితుల్లో నేరుగా ఎన్హెచ్ఆర్సీ ఢిల్లీ, ఎన్హెచ్ఆర్సీ హైదరాబాద్, ఎన్హెచ్ఆర్సీ విజయవాడ మూడు చోట్ల కూడా మూడు ప్రాంతాలకు సంబంధించిన అధికారులను నేరుగా పంపించే అవకాశం కూడా ఉంది. ఎన్హెచ్ఆర్సీకి ఒక చైర్మన్ ఉంటారు, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ, స్వతంత్రంగా ప్రతిపత్తి గల సంస్థ. ఇలాంటి సంస్థలు ఉండడం వల్లే చాలా మంది నేరుగా బాధితులు తమ బాధను చెప్పుకునే పరిస్థితి. కిరణ్, మరి దీంట్లో పదే కూడా అంటే ఎస్ఐ నవీన్ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారంటూ గతంలోనూ నాని పేర్కొనడం జరిగింది. ఇక ఇప్పుడు కూడా అదే అంశాన్ని స్పష్టం చేశారు. ఇక్కడ ప్రధానంగా సిటీ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ తన పరిధి దాటి వ్యవహరించారు. నేరుగా బాధితులను బెదిరించారు. బాధితులతో పాటు బాధిత తల్లిని కూడా బెదిరించడం జరిగింది. మానవత్వం లేకోకుండా కంటి గుండె ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని పదే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం, వేధించడం, అరెస్ట్ చేయడం వంటి చర్యలపైన ఆయన సీరియస్ గా స్పందించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న పోలీసులు కానీ, రాష్ట్ర డీజీపీ కానీ ఈ వ్యవహారం పైన స్పందించలేదు కాబట్టి నేరుగా కేసీఆర్ నాని ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఎన్హెచ్ఆర్సీ ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నేరుగా డీజీపీతో పాటు ఆ జిల్లా ఎస్పీతో పాటు స్థానికంగా ఉన్న ఎస్ఐ కూడా నోటీసులు వస్తాయి. ఈ నోటీసులకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇన్ టైంలో జవాబు చెప్పలేని పరిస్థితుల్లో రెండోసారి నోటీసు ఎన్హెచ్ఆర్సీ నుంచి వస్తుంది. అప్పుడు కఠిన చర్యలు తీసుకోమని నేరుగా కలెక్టర్ కు, ఎస్పీకి కూడా మెమో పంపించే అవకాశం ఉన్నాయి. వీరి ఇప్పటి సమాచారం ఇవ్వకోకుండా ఏదైతే ఎన్హెచ్ఆర్సీ సంతృప్తి చెందకోకుండా సమాధానం ఇస్తే ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీ ముందు ఎస్పీతో పాటు డీజీపీ కూడా హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఎన్హెచ్ఆర్సీ అనేది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ, ఢిల్లీలో ఉంటుంది. నేరుగా అధికారులు కానీ, నేరుగా ఇబ్బంది పడిన నేతలు నేరుగా కలిసి కంప్లైంట్ చేయొచ్చు. తర్వాత లోకాయుక్త ఉంది, నేరుగా లోకాయుక్తలో ఫిర్యాదు చేయొచ్చు. ఇలా ఒక కోర్టే కాకోకుండా దేశంలో న్యాయాన్ని ఆశ్రయించడానికి పలు స్వతంత్ర సంస్థలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో భాగంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఎందుకంటే ఒక మనిషిని దారుణంగా హింసిస్తున్నారు, ఒక కుటుంబాన్ని హింసిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ నేరుగా బాధితులను టార్గెట్ చేశారు, బాధితులను బెదిరించారు, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ విఫలమైంది కాబట్టి తాను ఎన్హెచ్ఆర్సీ తలుపు తడుతున్నానంటూ నేరుగా ఆయన రాసిన లేఖ కలకలం రేపింది. దీనిపైన ఎన్హెచ్ఆర్సీ కూడా 1-2 రోజుల్లో స్పందించే అవకాశం ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే నోట్ చేసుకుంటారు. ఇటు బాధితులకు, అటు ఏవైతే ఇబ్బంది పెట్టిన వారికి ఇద్దరికి నోటీసులు వస్తాయి. అదేవిధంగా ప్రభుత్వానికి, అటు డీజీపీకి, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి, ఇటు జిల్లా ఎస్పీ, కలెక్టర్ కి అందరికీ నోటీసులు ఖచ్చితంగా వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తాయి. దీనిపైన అధికారులు ఇచ్చే వివరణ బట్టి ఎన్హెచ్ఆర్సీ స్పందించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక మాజీ ఎంపీ నాని గత ఎన్నికల్లో మనం చూసుకుంటే గనక ముందు టీడీపీలో ఉన్నటువంటి నేత, ఆ తర్వాత గత ఎన్నికల్లో వైసీపీలోకి రావటము, ఇక కేసినేని చిన్ని వర్సెస్ కేసినేని నానిగా పోటీ చేయడం జరిగింది. దీంట్లో సోదరుడు చేతిలో ఓడిపోవడం జరిగింది కేసినేని నాని. ఆ తర్వాత తాను రాజకీయాలకి దూరంగా ఉంటూ ఉన్నారు. ఈ క్రమంలో తాను రాజకీయాలకి దూరంగా ఉన్న సమయంలో తన ఫ్రెండ్ తాతినేని రాంబాబు అసలు తనకి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు, ఎప్పుడు కూడా తాను పొలిటికల్ గా తిరిగిందే లేదు, పాలిటిక్స్ లో తనకి ఎటువంటి ప్రమేయము లేదు, అలాంటి వ్యక్తిని కావాలని చెప్పి దురుద్దేశంతో వేధిస్తున్నారు, ఇక తన తల్లిని వేధిస్తున్నారంటూ కూడా నాని పేర్కొనటం జరిగింది ఈ అంశంలో. ఇక ఇప్పుడు ఈ అంశం హ్యూమన్ రైట్స్ కి చేరింది. మరి హ్యూమన్ రైట్స్ దీని మీద ఎటువంటి వివరణ కోరనుంది, ఎవరెవరికి నోటీసులు పంపనుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది అంశం. ఇక ఈ అంశంలో సిటీ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ పేరును పదే కూడా నాని పేర్కొంటూ ఉన్నారు.